బ్లడ్ అంతా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయండి. ఇతన్ని ఒంటరిగా వదలకండి. ఎవరో ఒకరు దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ డాక్టర్. నా సర్వీస్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పెక్యులర్ కేసును చూడలేదు. అంత పెక్యులర్ కేసా డాక్టర్? అవును డాక్టర్. ఇతన్ని గనక కాసేపు ఒంటరిగా వదిలేసామంటే తన తలని గోడకేసి బాదుకొని ఆ రక్తంతో గోడ మీద ఏవో పేర్లు రాస్తూ ఉంటాడు. మీరే చూడండి. రాఘవేంద్రరావు అంటే ఎవరు సార్? రాఘవేంద్రరావు నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడే బెల్ కొట్టేస్తున్నావు. రఘు వాళ్ళ నాన్న రాఘవేంద్ర గారు వస్తే టైం 4 అయినట్టే సార్, అందుకే కొడుతున్నా. అంకిల్, మాలో రఘు ఎవరో కనుక్కోగలరా? ఓ ఎస్, కనుక్కుంటాం చూడు. కనిపెట్టేశాను. ఎలా కనుక్కున్నారు అంకిల్? సో సింపుల్. 1000 పిల్లలతో కలిసి ఉన్నా కూడా గొర్రె తన పిల్లలు ఈజీగా కనిపెడుతుంది. అలాంటప్పుడు నా బిడ్డ నేను కనుక్కోలేనా? వస్తాను మీనాక్షి. అరే, కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. కమిషనర్ తో మీటింగ్ ఉంది, మీరు డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. టాటా. బాయ్ డాడీ. అరేరే, కరెక్ట్ టైంకి వచ్చారు. రండి, బాబుని ఒళ్ళో కూర్చోపెట్టుకోండి. దిష్టి తీసుకోండి. యూనిఫామ్ మార్చుకొస్తాను. యూనిఫామ్ లో ఉన్నప్పుడేనండి మీకు దిష్టి తీయాలి. రండి, త్వరగా రండి. రఘు, రఘు లే. కూర్చో బాబు. ఒళ్ళో కూర్చో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తెలిసిన వాళ్ళ దిష్టి, తెలియని వాళ్ళ దిష్టి, స్కూల్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. నువ్వు హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ రఘు. హ్యాపీ బర్త్డే టు యు. రఘు, నిద్ర వస్తుందా? లేదు డాడీ. ఇవాళ పార్టీ ఎలా జరిగింది? సూపర్ డాడీ. అన్నట్టు నీ ఫ్రెండ్ ఎవరో పేరు రాయకుండా పార్సిల్ ఇచ్చాడే, దాన్ని విప్పి చూసావా? ఏ పార్సల్? ఏముందో చూద్దామని విప్పదీస్తే పోకిరి వెధవ, లోపల 4 గాలిపటాలు, 24 గోళీలు, ఒక తాడు, 4 బొంగరాలు, ఒక క్యాటర్పిల్లర్, 4 స్టిక్కర్లు, అంతేగా? అరే నేనేదో దొంగతనంగా లోపల ఏముందో చూద్దామని విప్పదీస్తే నువ్వు నాకంటే ముందు చూసావన్నమాట. నాకే బాయ్. టైం ఎంత? అయ్యో, అప్పుడే 4 అయిపోయిందండి. ఏమండి, రఘు మీరు వస్తారని స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ డాక్టర్ అపాయింట్మెంట్ ఉదయం తీసుకొని ఉండొచ్చు కదండి. టెన్షన్ ఒక మీనాక్షి, రఘుని తీసుకురావడానికి ఆల్రెడీ పని ఏర్పాటు చేశాను. బాగుందండి. మన అబ్బాయిని మీరు తీసుకురావడానికి పనివాడు తీసుకురావడానికి తేడా లేదా? మిసెస్ మీనాక్షి. ఏమండి పిలుస్తున్నారు? హాయ్ మమ్మీ. మమ్మీ. రఘు. అరే అమ్మ కడుపులో బుజ్జి పాపాయ్ అన్నాడు. అలా నొక్కితే వాడికి నొప్పేస్తుంది కదా.
పిన్ని ఇక పైన ఇలా కూర్చొని షూ విప్పలేదు, అందుకని నేనే విప్పేస్తాను. నీకు ఓ బుజ్జి తమ్ముడు వస్తున్నాడు కదా, అమ్మవాడిని చూసుకుంటుంది. ఇక పైన నీ పనులను నువ్వే చూసుకోవాలి. మనం వెళ్దామా డాడీ? రఘు, విజయవాడ రోడ్లో ఓ హత్య కేసుకు అటెండ్ కావాలి. నీకోసం సైకిల్ రిక్షా ఏర్పాటు చేశాను. ఇక పైన స్కూల్కి నేను మళ్ళీ తీసుకెళ్ళి తీసుకొస్తాడా? హలో రాఘవ, నేను నాన్న మాట్లాడుతున్నా. నీ కోసం చాలాసార్లు ఫోన్ చేశా, నువ్వు కోర్టుకు వెళ్ళావని చెప్పారు. ఏమి లేదురా, ఈసారి కూడా నీకు అబ్బాయి పుట్టాడు. ఉదయం 11:30 గంటలకి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అబ్బాయి పుట్టిన టైము చాలా అద్భుతంగా తాతయ్య? ఉంది. తాతయ్య? నువ్వు ఉండరా, మహర్జాతకుడంటరా. వాడి వల్ల తల్లిదండ్రులకు కూడా చాలా మంచి జరుగుతుందట. ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? రఘు పుట్టినప్పుడున్న కలర్ కంటే ఇంకా తాతయ్య? ఎర్రగా, కాసేపు ఉండమన్నానా, ఎర్రగా ముద్దొస్తున్నాడు. నా దిష్టే తగిలేలా ఉంది. మీనాక్షి నిన్ను చూడాలని తెగ్గొడవ చేస్తోంది. వెంటనే ఆసుపత్రికి వచ్చాయి. ఏంటమ్మా? ఏంటి? చిన్ని నాన్న, బుజ్జి నాన్న. ముక్కు మాత్రం అచ్చం నీ ముక్కే. Their hunting behavior is almost impossible. But one scientist has managed to do just that. Way to a study site on the edge of the Kalahari Desert. This is the land of the legendary Bushmen. మనసార పలికేటి పరవీర అమ్మ, ఎనలేని కునలేని వరవీర అమ్మ. అమ్మ అని అంటే పులకించు హృదయం, అమ్మే లేకుంటే మనలేదు జగము. అమ్మ అంటే అనురాగం, అమ్మే ఉంటే అది బంధం. మనసార పలికేటి పదవీర అమ్మ, ఎనలేని కొనలేని వరవీర అమ్మ.
కాదు ఏ కల్మషం, నిత్య మరణానికి తను అంకితం. తనలో కనలేము ఏ లోపము, తన మాతృత్వమే మన కోసము. కొడుకే తాను మారేనురా, కడకు పాశం వీడేనురా. విడిపోదు జనని, శపించదు సుతుని. అమ్మ అంటే అది అమృతం, మనసార పలికేటి పదమేర అమ్మ. ఎనలేని కొనలేని వరమేర అమ్మ. అమ్మకు తెలిసింది ప్రేమించుటే, అది మరిచాడులే ఒక కఠినాత్ముడు. అమ్మను ద్వేషించే ఒక బంధము, తను ఆ ప్రేమని మరి విడిచాడులే. అమ్మే అంటే విషనాయలే, తనలో బంధం పెంచేసినాడు. తనలో ద్వేషం చెలరేగలే, మనసార ద్వేషం చెలరేగలే. మనసార పలికేని వరవీర అమ్మ. అమ్మ అని అంటే పులకించు హృదయం, అమ్మే లేకుంటే మనలేదు జగము. అమ్మ అంటే అనురాగం, అమ్మే ఉంటే అది బంధం, ఉంటే అది బంధం. హ్మ్. త్వరగా రా. నేను వెళ్ళొస్తాను నాన్న, నాన్న. మీనాక్షి. ఏంటి సూర్య? ఈ రోజు ఇంటర్ కాలేజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు అమ్మ తప్పకుండా రావాలి. నేను అమ్మ రావడం పెద్ద విషయమేం కాదు, అన్నయ్యను కూడా పిలువు. అన్నయ్య కరెక్ట్ కదా, ఫంక్షన్ కి అన్నయ్య చీఫ్ గెస్ట్, తను ఎలాగో వస్తాడు, మీరు కూడా. రఘు, టిఫిన్ చేసావా? చేశానమ్మా. ఆగండి 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 ఆగండి. ముగ్గురు ఇంట్లోంచి ఒకేసారి బయలుదేరకూడదని ఎన్నిసార్లు చెప్పాను? నరుల దిష్టికి నల్లరాయి కూడా భద్రవుతుందంటారు, మీరు ఎప్పుడూ వినలేదా? నాన్న ఏసీ, అన్న కలెక్టర్, తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడు. ముగ్గురు ఒకేసారి బయలుదేరితే ఎలా అండి? అందరూ చూపు ఒకేలా ఉండదు కదా. ముందు మీరు బయలుదేరండి. ఎస్ మేడం. రేయ్, ఏంటమ్మా? ఆగరా, ఎన్నిసార్లు చెప్పాను బటన్ సరిగ్గా పెట్టుకుని వెళ్ళమని. బాయ్ అమ్మా. ఏంటయ్యది? ఎవడో రాకెట్ విసిరింది? ఓయ్ ఏంటి రాకెట్ నేనైనా విసిరాను? సెక్యూరిటీ పట్టుకునే వాడిని. స్టాప్ ఇట్. అతన్ని కొట్టకండి, వదలండి. లేరా,
లే పైకి. ఏంటయ్యా ఇది? ఇందులో అలాంటి రాకెట్ ఇంకోటి ఉంది సార్. ఇటు అది రాకెట్ కాదు, పిటిషన్. పిటిషనా? అయ్యా నమస్కారం. నా పేరు కృష్ణ. మా తండ్రి ఒక స్వాతంత్ర సమరయోధుడు. మేం చాలా పేదవాళ్ళం. నాన్నగారికి నెల నెలా పెన్షన్ వచ్చేది. దాంతో మా కుటుంబం గడిచేది. గత సంవత్సర కాలంగా నాన్నగారికి పెన్షన్ రావడం లేదు. అందుకు కారణం ఏంటో తెలియలేదు. ఎప్పుడొచ్చి అడిగినా కలెక్టర్ గారు బిజీగా ఉన్నారు, ఫైల్లో ఇంకా సంతకం చేయలేదని మీ ఆఫీసులో వాళ్ళు చెబుతున్నారు. మిమ్మల్ని స్వయంగా కలవాలంటే లంచం కావాలని అడుగుతున్నారు. నాకు లంచం ఇచ్చే స్తోమత లేదు. నాకు ఉద్యోగం కూడా లేదు. కనీసం నాకు ఉద్యోగం వచ్చే వరకైనా నాన్నగారికి పెన్షన్ సౌకర్యం కలిగించేలా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. క్షమాపణలతో కృష్ణ. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళు దేశానికి నలుగురుంటే చాలు. గవర్నమెంట్ నీ పిటిషన్ తీసుకోలేదని దాన్ని రాకెట్ చేసైనా పంపించాలనుకున్నావే. నీ ఐడియా నాకు బాగా నచ్చింది. డబ్బు అడిగావా? నేనా? లేదు సార్. నో 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 నో, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు ఇది మొదటిసారి కాదు, 3వసారి. నీ కుటుంబ పరిస్థితి తెలుసు కనుకే నిన్నింతవరకు ఏమీ చేయకుండా వదిలేశాను. ఇలా రావయ్యా. సార్. నువ్వు ఓ పని చేయి. సార్. లోపలికెళ్ళి నా ఫైల్స్ అన్ని ఇక్కడికి తీసుకురా. ఇకపై నేను ఇక్కడే కూర్చుంటాను. సార్ అది. ఏయ్, నన్నేమన్నా ఏసీ రూమ్ కలెక్టర్ అనుకుంటున్నావా? నేను వరండా కలెక్టర్ని. ప్రజల సమస్యల్ని తెలుసుకునే కలెక్టర్ని. సమస్యల్ని వెంటనే తీర్చే కలెక్టర్ని. లంచం అనే మాటే వినిపించకుండా చేస్తాడు ఈ కలెక్టర్. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళి ఫైల్స్ తీసుకురాపో. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ రఘురామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, సారీ 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 బ్రదర్స్, సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు నన్ను ఈ కాలేజీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినప్పుడు నేను ఒక కలెక్టర్ గానే ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ ఇక్కడ అడుగు పెట్టగానే అదంతా మర్చిపోయి నేను మీలాంటి స్టూడెంట్ గా మారిపోయాను. ఎందుకు చెప్తున్నానంటే నేను మీలా అల్లరి చేసిన వాడిని. ఎవరైనా మైకు పట్టుకుంటే ఓన అరవడం అలవాటు. శ్రీరాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా అనే టాపిక్ ని ఇక్కడున్న చాలా మంది మాట్లాడారు. కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రం చాలా అద్భుతంగా తెలివిగా మాట్లాడి ఇద్దరూ 60 మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ సమస్య. ఈ ప్రైజ్ తప్పకుండా నీకేనే. అసలు నన్ను అడిగితే రాముడు గొప్పవాడా రావణుడు గొప్పవాడా అనే టాపిక్ ని ఎంచుకోవడమే తప్పు. ఎందుకంటే ఇది పాత చింతకాయ పచ్చడని నా ఉద్దేశం. రావణుడు కంటే రాముడు గొప్పవాడనే విషయం ఏనాడో రామాయణంలో వాల్మీకి తెలియజేసిన విషయం. దాన్నే సూర్య ఇంతవరకు వాదించాడు. కానీ ప్రియా అనే ఈ అమ్మాయి రావణాసురుడే గొప్పవాడని వాదించడంలో ఎలాంటి తప్పు లేదని నేననుకుంటున్నాను. పాజిటివ్ అయిన విషయాన్ని అలాగే పాజిటివ్ గా వాదించడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. కానీ నెగిటివ్ అయిన ఒక విషయాన్ని అద్భుతంగా పాజిటివ్ చేసి చెప్పడానికి తెలివితేటలుండాలి. అదే మిస్ ప్రియ చేసింది. అందువల్లే తనకి 10 మార్కులు ఎక్కువ వేసి మొదటి బహుమతి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ మిస్ ప్రియా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? జిల్లా కలెక్టర్ అయ్యండి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేంటి? అసలు బుద్ధి తప్పుల గురించి నీకేం తెలుసురా? హీస్ అన్ ఐఏఎస్, హీస్ ఎ కలెక్టర్, హీస్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్టర్ దాన్ యూ. సో షట్ అప్.